జూన్ క్యాట్ ఫలితాల్లో ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిన ఫలితాల్లో జెనెక్స్ విజన్ అకాడమీ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు ఇండియా లెవెల్లో ఇన్స్టిట్యూట్ వాళ్ళు 20 ర్యాంక్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆ 20 ర్యాంక్స్లో 18 ర్యాంక్స్ మన విద్యార్థులు సొంతం చేసుకోవడం జరిగింది. ఆ 18 ర్యాంక్స్ కూడా ఆల్ ఇండియా ఫస్ట్, ఆల్ ఇండియా సెకండ్, ఆల్ ఇండియా థర్డ్, ఆల్ ఇండియా ఫోర్త్, ఆల్ ఇండియా ఫిఫ్త్, అలా కంటిన్యూస్గా 20 ర్యాంక్స్లో 18 ర్యాంక్స్ మన విద్యార్థులు సొంతం చేసుకోవడం జరిగింది. ఈ ఇయర్ 2026 ఫలితాల్లో సిఎంఏ క్యాట్, సిఎంఏ ఇంటరు, సిఎంఏ ఫైనలు, ఈ ఫలితాల్లో టోటల్గా మన విద్యార్థులు సొంతం చేసుకున్న ర్యాంక్స్ 104 ర్యాంక్స్. 104 మెంబర్స్కి ఓన్లీ ర్యాంక్ హోల్డర్స్ మాత్రమే. పాస్ అయిన విద్యార్థులు చాలా ఎక్కువ ఉంటారు, పాస్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. పాస్ పర్సంటేజ్ కాకుండా ర్యాంక్స్లోనే మనకు 104 ర్యాంక్స్ సాధించడం జరిగింది. మా టీం అంతా కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా మనం మంచి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అంటే ఎక్కడైతే ఎన్విరాన్మెంట్ ఉంటుందో అక్కడ రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే డిసిప్లిన్ అనేది పర్మనెంటు, మోటివేషన్ అనేది టెంపరీ. ఇక్కడ డిసిప్లిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రిజల్ట్స్ కూడా కాన్స్టెంట్గా ఎవ్రీ అటెంప్ట్, ఈ అటెంప్ట్, నెక్స్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్ అనేది డిఫరెన్స్ లేకుండా ఎవ్రీ ఇయర్ కాన్స్టెంట్గా మనం ర్యాంక్ సాధించడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థులు కరెక్ట్గా ఉండాలి, కాలేజీకి బాగుండాలి, ఎన్విరాన్మెంట్ ఉండాలి. అలా ఉంటేనే ఇలాంటి ఫలితాలు రావడం జరుగుతుంది. నెల్లూరు జెనెక్స్లో మాకు ఇక్కడ మంచి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారని తెలిసి ఇంకా ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేసుకొని సిఎంఏ జాయిన్ అవుదామని డిసైడ్ అయ్యాను. బైపీసీ సైడ్ నుంచి వచ్చి ఆ బ్యాక్గ్రౌండ్తో ఇక్కడ మేబీ కష్టమవుతుందేమోనని స్టార్టింగ్లో అనిపించింది. స్టార్టింగ్ ఒక కపుల్ ఆఫ్ క్లాసెస్ నాకు కష్టంగా అనిపించినా కూడా టీచర్స్ అందరూ మంచిగా బేసిక్స్ నుంచి చెప్పి హెల్ప్ చేసి వాళ్ళ గైడెన్స్ అండ్ సపోర్ట్తో నాకు మంచి మార్క్స్ వచ్చాయి. అండ్ ఐ గాట్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇన్ సిఎంఏ క్యాట్. ఈ ర్యాంక్ నా వల్ల ఒక్కటే అయితే కాదు, నా పేరెంట్స్ సపోర్ట్ వల్ల అండ్ మా టీచర్స్ గైడెన్స్ సపోర్ట్ వల్ల నాకు ఈ ర్యాంక్ వచ్చింది. నాకు ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ వచ్చింది. ముందుగా నాకు ఈ ర్యాంక్ రావడానికి కారణం ఇక్కడ కేఆర్ సార్ అండ్ బిఆర్ సార్ వాళ్ళ టీచింగ్ స్టాఫ్ అందరూ మంచిగా హెల్ప్ చేసిరు. నేను తెలంగాణలోని గద్వాల్ డిస్టిక్ నుంచి వచ్చాను. నేను ఇక్కడికి రావడానికి ఫస్ట్ ఆలోచించిన అంటే నేను చేయగలనా లేదా అని, కానీ ఫ్రెండ్స్ సపోర్ట్తో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్లో అర్థం అవ్వలే, కానీ సార్ వాళ్ళు సపోర్ట్ చేసిరు. సార్ వాళ్ళు ఎంత సపోర్ట్ ఉంటారంటే మనం ఎంత డిమోటివేట్ అయినా మనల్ని మంచిగా ఇంకా పైకి వచ్చేలాగా చేసిరు. వీళ్ళ సపోర్ట్తోనే నేను ఇప్పుడు ఈ థర్డ్ ర్యాంక్ తెచ్చుకోవడానికి నాకు కారణం వీళ్ళే. ఇక్కడ ఉండే టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరు నాకు చాలా హెల్ప్ చేసిరు. నా పేరు మహిదర్, మాది నెల్లూరే. నాది ఇంటర్ ఎంపీసీ గ్రూప్. ఇక్కడ ఈ సిఎంఏ గురించి నాకేం తెలియదు. మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే నేను ఇక్కడ జెనెక్స్లో జాయిన్ అయ్యాను. ఫస్ట్ అయితే నాకు ఈ ర్యాంక్ రావడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. నా ర్యాంక్ రావడానికి కారణం మాత్రం ఫ్యాకల్టీనే. చదువు అందరూ చదువుతారు, అంటే చదివేది అందరూ చదువుతారు, కానీ చెప్పే విధానం బట్టి ఉంటుంది కదా. జెనెక్స్లో ఉండేది ది బెస్ట్ ఫ్యాకల్టీ. అన్ని ఫ్యాకల్టీ బాగుంటారు ప్రతి సబ్జెక్ట్కి. ఇంకా ఫస్ట్ అయితే ఫ్యాకల్టీకే ఇట్లా రిజల్ట్స్ వస్తుందంటే ఫస్ట్ ఫ్యాకల్టీ జెనెక్సే.